నమస్కారం. వెల్కమ్ టు ఆస్క్ టాస్క్. నేను మీ భాస్కర్ గుప్తా. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం హౌ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్. మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎలా? చాలామంది జీవితాల్లో అత్యంత కీలకమైనటువంటి అంశం జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. సో ఈ విధంగా ఎంచుకుంటే ఏ విధంగా మనము ముందడుగు వేస్తే జీవితం ఆనందమయంగా ఉంటుంది అంటే ఈ సింపుల్ ప్రిన్సిపల్ని కనుక పాటించితే సరిపోతుంది. ఏంటి ఆ సింపుల్ టెక్నిక్? ఏబిసిడిఈఎఫ్. ఏబిసిడిఈఎఫ్ అనే ఈ టెక్నిక్ని అనుసరించి కనుక మీ జీవిత భాగస్వామిని ఎంచుకుంటే సరిపోతుంది. మరి ఈ టెక్నిక్ని మనం వివరంగా విశ్లేషించి చూద్దాం. సో మొట్టమొదటిది ఏ అంటే ఏంటి? ఏ అంటే ఏజ్. మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఏం చేయాలి అంటే అమ్మాయి అబ్బాయి ఈ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 5 years లేదా +or-2 ఉండవచ్చు అన్నమాట. అంటే +or-2 అంటే 5 yearsకి +2 అంటే 7 years కానీ లేదా -2 అంటే 3 years కానీ 3 years నుంచి 7 years ఏజ్ గ్యాప్ మాత్రమే ఉండాలి. ఇంతకు మించి ఉండడానికి అవకాశం లేదు. సో బెస్ట్ ఏంటంటే 5 years. సో ఈ రెండు అంశాలను మనము మనసులో పెట్టుకోవాలి. అంటే +or-2ని. ఎందుకు అంటే గతంలో ఒక తరానికి మరొక తరానికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఒక 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అన్నమాట. అంటే మీది వేరే తరం, మాది వేరే తరం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఒక 20 సంవత్సరాల డిఫరెన్స్ ఉండేది. కానీ ప్రస్తుత తరములో ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అంటే కేవలం 4 సంవత్సరాల ఏజ్ గ్యాప్ మాత్రమే అన్నమాట. సో వీళ్ళ ఆలోచన విధానము వాళ్ళ ఆలోచన విధానము చాలా డ్రాస్టిక్గా మారుతాయన్నమాట. సో ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగా ఉండాలి అంటే ఇద్దరి మధ్యలో ఆలోచన విధానము ఒకే రీతిలో ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుందో ఒకరి ఆలోచనలు మరొకరి ఆలోచనలకు పొంతన లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో అవగాహన లేమి అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ తరంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కు మాత్రమే ఆ యొక్క ఆలోచన విధానం డ్రాస్టిక్గా మారుతుంది. కేవలం 4 సంవత్సరాల కాలంలోనే వీళ్ళు ఆలోచించే విధానానికి వాళ్ళు ఆలోచించే విధానానికి మార్పు చాలా ఉంటుంది. కాబట్టి అందుకని ఏజ్ గ్యాప్ తక్కువగా ఉంటే గనుక ఇద్దరి ఆలోచన విధానం ఒకే రీతిలో ఏర్పడుతుంది. ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉందనుకోండి వాళ్ళ తరం వేరు వీళ్ళ తరం వేరు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరీ తక్కువ ఏజ్ గ్యాప్ ఉందనుకోండి సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇద్దరు డామినేటెడ్గా ఉండడానికి ప్రయత్నిస్తే కూడా ఇబ్బందిగానే ఏర్పడుతుంది. కాబట్టి ఈ చిన్న ఏజ్ గ్యాప్ను కనుక ఎప్పుడైతే పెట్టుకుంటారో వాళ్ళ మధ్య ఇద్దరి మధ్యలో ఆలోచన విధానం అనేటటువంటిది ఏకరూపంలో ఉండడానికి అవకాశం ఉండి ఒకరి అభిప్రాయాన్ని ఒకరి ఆలోచన విధానాన్ని మరొకరు గౌరవించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కనీసము 5 సంవత్సరాలు లేదా +or-2 అన్న ప్రిన్సిపల్ని ఇక్కడ పాటిస్తే సరిపోతుందన్నమాట. ఇక రెండవది బి అంటే బ్యూటీ అని అర్థం అనమాట. సో ఇక్కడ బ్యూటీ అంటే బాహ్య సౌందర్యము కాదు, ఇక్కడ బ్యూటీ అంటే ఆత్మ సౌందర్యము. మరి ఆత్మ సౌందర్యాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఎట్లా మనము దాన్ని అంచనా వేయగలుగుతాము ఇతరి ఆత్మ సౌందర్యము ఉంది అని చెప్పేసి? సింపుల్ టెక్నిక్. ఈ రోజుల్లో పెళ్లి చూపులు గుళ్ళలో జరుగుతూ ఉన్నాయి, తర్వాత రెస్టారెంట్లో కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇంట్లలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలి అంటే మనతో సమానులతో, మనకంటే చిన్నవారితో, మనతో సంబంధం లేని వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్న అంశం ఆధారంగా వాళ్ళ యొక్క ఆత్మ సౌందర్యాన్ని అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు ఒక రెస్టారెంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని అనుకోండి. అప్పుడు ఆ వెయిటర్ని చిటికేసి పిలవడము, ఆ సౌండ్ చేస్తూ గ్లాస్ పెట్టడము, అక్కడ ఫ్యాన్ వేయమని అథారిటీ చేయడము, ఈ విధంగా చేశారనుకోండి డామినేటెడ్ పర్సనాలిటీ అని అర్థం అనమాట. సో ఇతనికి మనకి మధ్య పొంతన కుదరదు అన్న విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఒక చిన్న విషయాల్లోంచే ఇప్పుడు
మహా సూర్యుణ్ణి కూడా, ప్రపంచానికి అంతటిని వెలుగునిచ్చేటటువంటి సూర్యుణ్ణి కూడా ఒక చిన్న రంధ్రంలోంచి చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎలాంటి వ్యక్తినైనా కూడా ఒక చిన్న సంఘటన ద్వారా అవగతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఆత్మ సౌందర్యము అంటే మనతో సమానులతో, మనకంటే చిన్నవాళ్లతో, మనకు సంబంధం లేనటువంటి వాళ్ళతో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్న అంశం ఆధారంగా వాళ్ళ యొక్క ఆత్మ సౌందర్యాన్ని, బ్యూటీని అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ బి. సి అంటే క్యారెక్టర్. సో మనం చాలామంది చెప్తా ఉంటారు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే మనం సంపాదించుకోలేమని చెబుతూ ఉంటాము. సో ముందు చెప్పినటువంటి బ్యూటీకి ఇప్పుడు చెప్పేటటువంటి క్యారెక్టర్కి చాలా దగ్గరి సంబంధం ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళు పాటించేటటువంటి ప్రిన్సిపల్స్ ఏవవుతున్నాయో మన దగ్గర ఉండేటటువంటి ఆ 5-10 నిమిషాల సమయం లోపలే, ఆ హాఫ్ అన్ అవర్ సమయం లోపలే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మనం అంచనా వేయగలగాలన్నమాట. సో కొన్ని వాల్యూస్ని కానీ, కొన్ని ప్రిన్సిపల్స్ని కానీ మనం పాటించేటటువంటి వ్యక్తి అనగా మనకు అనిపిస్తే కనుక మనం డిసిషన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళొచ్చు. కానీ అన్ని తను కావలసిన దానిని పాటించడం కోసమో, సాధించడం కోసమో ఎలాంటి ప్రిన్సిపల్స్నైనా కూడా తొంగలో తొక్కేటటువంటి వ్యక్తిగా మీకు ఒక చిన్న అనుమానం కలిగినా కూడా దాని గురించి ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. సో ఏ, బి, సి. తర్వాతది డిఈఎఫ్ అనే 3 అంశాలు కూడా మనం చూడాలి. సో డి అంటే డౌరీ. డౌరీ అంటే భారత రాజ్యాంగం ప్రకారం మాత్రము డౌరీ తీసుకోవడం నిషేధం. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం సమాజం ఎలా ఉంటుందయ్యా అంటే చాలా చిత్రమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక ఐఏఎస్ ఎగ్జామ్లో వరకట్నానికి వ్యతిరేకంగా ఒక వ్యాసం రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక వ్యక్తి, మనము ఆ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో డైరీ తీసుకోవడం కూడా సమాజంలో జరుగుతూ ఉంటుంది. ఇది చిత్రమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగపరంగా వద్దు అని మనకు చెప్పినా కూడా మనము సామాజిక కట్టుబాట్లలో భాగంగా కొన్ని పాటిస్తున్నాం. దీని గురించి లోతుగా వెళ్లకుండా 2 ఫ్యామిలీస్కి మ్యూచువల్ కన్సెంట్గా ఉన్నటువంటి ఒక ఫిగర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం పాటించాల్సినటువంటి ప్రధానమైనది ఏంటంటే, ఇంత అవుతేనే నేను చేసుకుంటాను, లేకపోతే లేదు అని ఎవరైతే చెబుతారో అతను డబ్బు మనిషి అని చెప్పేసి మన భావన వచ్చేసి దాన్ని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ, బి, సి, డి. ఈఎఫ్. ఈ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అంటే మనము చదివేటటువంటి చదువు వల్ల మన ఆలోచన విధానము అనేటటువంటిది మారుతుంది. అంటే ఒక డిగ్రీ చదివాడా, ఒక పీజీ చదివాడా, లేదా ఇంకా 2-3 కోర్సెస్ని చేశాడా. మీరు చూడండి, డాక్టర్స్ ఆలోచించే విధానం అంతా ఒక రకంగా ఉంటుంది, టీచర్స్ ఆలోచించే విధానం అంతా ఒక రకంగా ఉంటుంది, సేల్స్ పర్సన్స్ ఆలోచించే విధానం అంతా ఒక రకంగా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించే విధానం అంతా ఒక రకంగా ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు అంటే ఇప్పుడు లాయర్ కోర్స్ చేస్తాం, వాళ్ళ విధానం ఒక రకంగా ఉంటుంది. ఏదో ఒక చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ చేస్తాం, వాళ్ళ విధానం అంతా ఒక రకంగా ఉంటుంది. సో మనము చదివేటటువంటి చదువులు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి సో ఈ లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటటువంటి వాళ్ళు చదువుకునేటటువంటి విషయాల్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే ఏ ఫ్యామిలీ అయితే ఎడ్యుకేటెడ్గా ఉంటారో, వివిధ రకాలైనటువంటి కోర్సులతోని ఎక్స్పోజర్ కలిగి ఉంటారో, వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా డిఫరెంట్ కోర్సెస్, హై స్టడీస్, హయ్యర్ లెవెల్ స్టడీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది మెచ్యూర్డ్గా ఉండడం వల్ల మనల్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీలో బాగా ఒక భాగస్వామిగా కలుపుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మనము ఎక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని, డిఫరెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తే మంచిది. ఈ చిట్ట చివరి అంశం ఎఫ్. మనకు చిన్న తరం నుంచి కూడా చెప్తా ఉన్నారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అని చెప్తా ఉంటారు. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్.
సో ఇక్కడ ఈ ముందన్నింటినీ కూడా ఒకసారి ఇక్కడ రీప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో సో వీళ్ళు ఈ అబ్బాయి సాధించిందా, లేదా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తా, లేదా ఒక ప్రొఫెషన్లో భాగంగా ఉన్నారా, ఒక వృత్తిలో భాగంగా ఉన్నారా, సొసైటీలో వాళ్ళకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సో ఒకసారి సొసైటీలో వారికి సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలను, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ కనుక చేసినట్లయితే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మనం ఎంక్వైరీ కనుక చేసినట్లయితే సాటిస్ఫాక్షన్గా అయితే అప్పుడు ఇక్కడ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ABCDEF అనే ఈ ప్రిన్సిపల్ని పాటించడం ద్వారా అత్యుత్తమైనటువంటి మీ రీతిలో మీ జీవిత భాగస్వామిని ఎంచుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.